హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్వికేవై. ఈరోజు మనం మహాభారతంలోని ఏకలవ్యుడి కథ తెలుసుకుందాం. ఏకలవ్యుడు ఒక నిషాద కుమారుడు, ఆదివాసీ తెగకు చెందినవాడు. అతనికి ధనుర్విద్య నేర్చుకోవాలని ఆసక్తి. గురు ద్రోణాచార్యులు క్షత్రియులకు మాత్రమే విద్య నేర్పేవారు. ఏకలవ్యుడు మాత్రం నిరాశ చెందకుండా ద్రోణాచార్యుల మట్టి బొమ్మ తయారు చేసుకుని దానిని గురువుగా భావించి ప్రాక్టీస్ చేసేవాడు. కొన్నాళ్ళకి అతను అద్భుతమైన ధనుర్ధారుడయ్యాడు. కానీ ఒకరోజు కౌరవ పాండవులు అరణ్యంలో ఉండగా ఒక కుక్క మొరగడం, ఆ సౌండ్ విని వాళ్ళు అక్కడికి వెళ్లి చూశారు. ఏకలవ్యుడు బాణాలతో కుక్క దరిదాపుల్లో కొట్టడం మొదలుపెట్టాడు. కానీ దానికి ఏ మాత్రం గాయం కాలేదు. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ద్రోణాచార్యులు ఏకలవ్యుడి దగ్గరికి వెళ్లి, నీవు నా శిష్యుడివా అని అడిగారు. ఏకలవ్యుడు, మీ మట్టి బొమ్మను గురువుగా భావించి నేర్చుకున్నాను అన్నాడు. కానీ ద్రోణాచార్యుల వారికి అర్జునుడిని ఉత్తమ ధనుర్ధారుని చేస్తాను అనే వాగ్దానం గుర్తుకొచ్చింది. కాబట్టి వారు ఏకలవ్యుడికి గురుదక్షిణగా నీ బొటన వేలు ఇవ్వు అని కోరారు. ఏకలవ్యుడు ఏ మాత్రం సంకోచించకుండా తన బొటన వేలు ఇచ్చేశాడు. ఈ కథ మోరల్ ఏంటంటే, గురువుల పట్ల భక్తి, త్యాగం మరియు సాధన, వీటి యొక్క శక్తి ఏకలవ్యుడి నుంచి మనం నేర్చుకోవచ్చు. ఆయన కథ నుంచి ఇన్స్పైర్ అవ్వచ్చు. ఫైనల్ గా మీరు ఏకలవ్యుడి త్యాగాన్ని గురించి ఏమనుకుంటున్నారు అనేది కామెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మీకు కావాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.